విశాఖ స్టీల్ ప్లాంట్లో 8 మంది మరణానికి కారణమైన ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ రంగంలోకి దిగింది. బొకారో నుంచి కమిటీ సభ్యులు విశాఖ చేరుకున్నారు. తొలుత కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో కమిటీ ప్రతినిధులు సమావేశమవుతారు. ప్రమాదానికి గల కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షిస్తారు. జార్ఖండ్లోని బొకారో స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రియా రంజన్ నేతృత్వంలోని కమిటీలో సెయిల్ సీజీఎం జితేంద్ర కుమార్, మాజీ సీజీఎం గోపాల్ సింగ్ను కేంద్రం సభ్యులుగా నియమించింది. కమిటీ నివేదిక ఆధారంగా భద్రతా చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ చెప్పారు. ఘటన ఎలా జరిగింది, ఇప్పటి వరకు ల్యాడిల్ ఎప్పుడు మెల్ట్ త్రూ అవుతుంది తప్ప బ్లాస్ట్ అవ్వడం మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ ఫెసిలిటీలో 36 ఏళ్లలో, అది కమిషన్ అయిన 36 ఏళ్లలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు. కాబట్టి ఒక 3 మెన్ ఎంక్వైరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విల్ బి హెడెడ్ బై బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్. ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్ డీటెయిల్సే కాకుండా మనకు వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తీసుకొని ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటుంది.